11 సంవత్సరాలుగా హియరింగ్ ఎయిడ్స్ వాడుతున్నాడు. 11 ఇయర్స్ బాబు 11 ఇయర్స్ నుంచి 2 చెవులకి వినికిడి మెషిన్ వాడుతున్నాడు. కానీ మాట అనేది స్పష్టంగా లేదు. ఎందుకు చెప్పమా ఒక చెవి పనిచేస్తుంది, ఇంకో చెవి సరిగ్గా లేదని చెప్పి చూసుకుంటే స్కాన్‌లో కుడి చెవిలో కాక్లియా సైజ్ లోపల ఇంజను, ఆల్సో నరము కాక్లియర్ నర్వ్ 2 సైజ్ అంతా చిన్నదిగా ఉంది వెన్ కంపేర్డ్ టు ది లెఫ్ట్ సైడ్. కాబట్టి ఎడమ వైపు హియరింగ్ ఎయిడ్‌తో బానే వచ్చేస్తుంది రెస్పాన్స్. కుడివైపు హియరింగ్ ఎయిడ్ పెట్టినా అంటే వినికిడి మెషిన్ పెట్టినా ఇంప్రూవ్మెంట్ అనేది లేకుండా ఉంది. ఈ టైంలో వాళ్ళ మదర్ ఏం డిసైడ్ చేసుకున్నారంటే స్కూల్లో బాగా వెనకబడిపోతున్నారు, టీచర్స్ చెప్తున్నారని చెప్పేసి దే వాంటెడ్ టు అప్గ్రేడ్ ది హియరింగ్ ఎయిడ్. దట్ ఈస్ వెన్ దే హ్యావ్ డిసైడెడ్ టు గో ఫర్ బై మోడల్ హియరింగ్. బై మోడల్ హియరింగ్ అంటే ఒకవైపు ఇంప్లాంట్, ఇంకోవైపు హియరింగ్ ఎయిడ్. బాబుకి సర్జరీ చాలా ఎక్సలెంట్గా అయింది. మీరు ఇక్కడ చూస్తే ఇది 3D కాక్లియర్ ఇంప్లాంట్. అన్ని రాడ్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ రాడ్స్, 4 మ్యాగ్నెటిక్ రాడ్స్. ఇటువైపు ఏమో ఇంప్లాంట్ పెట్టేసుకున్నాను. రెస్పాన్సెస్ నరం చిన్నదిగా ఉండినా కానీ చాలా అద్భుతంగా వచ్చినాయి. ఎందుకోసం అంటే బాబు ఆల్రెడీ హియరింగ్ ఎయిడ్ వాడుతూ ఉండినాడు. 11 సంవత్సరాలుగా దాంతో ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి ఒకవైపు ఇంప్లాంట్ పెట్టుకున్నాము, అదర్ సైడ్ ఆల్రెడీ ఉన్న హియరింగ్ ఎయిడ్ అలాగే ఉండిపోతుంది. దిస్ చైల్డ్ విల్ బీ గెటింగ్ ది ఎలక్ట్రో అకాస్టిక్ స్టిమ్యులేషన్. అంటే ఒకవైపు ఎలక్ట్రికల్ హియరింగ్, అదర్ సైడ్ అకాస్టిక్ హియరింగ్. ఎక్సలెంట్ రెస్పాన్సెస్ ఉంటాయి.